గణతంత్ర దినోత్సవం సందర్భంగా చార్మినార్ దగ్గర 300 మీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానికులంతా కలిసి జెండాను ఎత్తుకుని ర్యాలీలు నిర్వహించారు. మహమ్మద్ క్యాంప్ మార్ట్ టెక్స్టైల్ ఆధ్వర్యంలో మదీనా సర్కిల్ నుంచి చార్మినార్ వీధుల గుండా భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేశారు. తమ వర్కర్స్ వారం పాటు కష్టపడి జాతీయ జెండాను తయారు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. 73 रिपब्लिक रीड डे, फ्लैग डे और फ्लैग होस्टिंग की गई है मोहम्मद कैंप मार्ट मदीना सर्कल पे एमपी बारिस्टर असदुद्दीन अवीसी साहब के हाथों। जैसा कि आप जानते हैं, हमेशा गंगरा जमुना तहजीब के तहत हमारे पास यहाँ पर बहुत भरपूर से मनाया जाता है फ्लैग होस्टिंग। और स्पेशल ख़ास बात इसलिए है कि हम इस पर 300 मीटर्स का एक लॉन्ग फ्लैग बनाए हैं, जिसपे रोड शो किए हैं जो चारमीनार से मदीना सर्कल तक उसकी मीटर लेंथ है 300 मीटर से करीब। इसको 1 वीक से हमारे कारीगर लोग बना के इसको रेडी किए हैं। स्पेशल ये फ्लैग होस्टिंग के लिए 26 जनवरी सेलिब्रेशन के लिए बनाए हैं। కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినందుకు గాను 9 ఏళ్లు తేలుకుంట విరాట్ చంద్రకు ప్రధాని బాల్ పురస్కారం లభించింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విరాట్ హైదరాబాద్లో ఈ పురస్కారం అందుకున్నాడు. 5895 మీటర్ల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతాన్ని గత సంవత్సరం మార్చి 2021లో తేలుకుంట విరాట్ చంద్ర అధిరోహించాడు. 9 ఏళ్ల అతి చిన్న వయసులో ఎక్కినందుకు గాను క్రీడా విభాగంలో విరాట్కు ప్రధానమంత్రి బాల్ పురస్కార్ అవార్డు లభించింది. Surya Namaskaras, Anulom Vilom, Kapalbhati and meditation. Actually, I used to go to climb Molali Fort and Kisara Gutta, and also I participate in the 5K run to prove my mettle. After successful completion, my mother and father got confidence that I could climb the mountain. The sir also told that he is ready to climb the mountain. So we proceeded to it and I was able to climb the mountain. Okay, tell us about your experience. It was very cold there. We heard whistling winds and the snow was coming down, but we focused on the summit point that we can do that, and I had also finger pains, hand pains and leg pains also, but I overcome them and I thought of only achieving the mountain. So after thoughting గణతంత్ర దినోత్సవం రోజు సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఉద్దేశపూర్వకంగానే రాజ్ భవన్కు సీఎం కేసీఆర్ వెళ్లలేదని, ఇది గవర్నర్ను అవమానించడమేనని, గవర్నర్ ఎవరినైనా ఉండొచ్చుగాక, ఇక గవర్నర్ కుర్చీకి గౌరవం ఇవ్వాలని అన్నారు. రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా కేసీఆర్ సాంప్రదాయాల తుంగలు తొక్కారని ఈటెల ఆరోపించారు. తాను హాజరు కాకుంటే సీనియర్ మంత్రి ప్రతినిధినైనా రాజ్భవన్కు పంపించి ఉండాల్సిందని అన్నారు. ఇక పోచారం స్పీకర్ కుర్చీకే మచ్చతెచ్చే విధంగా ఈరోజు మాట్లాడారని ఈటెల ధ్వజమెత్తారు. ఇక స్పీకర్ హోదాలో కేంద్రంపై విమర్శలు వన్నెను తీసుకురావాలన్న ఆయన స్పీకర్ హోదాలో మాట్లాడకూడదని మాటలో పోచారం మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అంతిమ ఘడియలో దగ్గర పడాయని విమర్శించారు. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి గారే కరోనా సందర్భంగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలని గవర్నర్ గారి ప్రాంగణంలోనే జరుపుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం పేపర్లు చూసినాం మేము. కానీ ఈరోజు గవర్నర్ గారు జెండాను ఆవిష్కరించి రాష్ట్ర పాలసీస్ని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారు లేకపోవడం, ముఖ్యమంత్రి గారి తరపున కనీసం సీనియర్ మంత్రి గారు కూడా లేకపోవడం అనేటువంటిది, ఇది రాజ్యాంగ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్ ఉంటాయి. రాజ్యాంగం రాసుకున్నటువంటి విషయాలే మాత్రమే కాకుండా సాంప్రదాయాలు ఉంటాయి, అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయాలు ఉంటాయి. కానీ వాళ్ళ రాజ్యాంగ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి, ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులుగా ఇతర నాయకులుగా ఉంటారు పోతారు, కానీ సాంప్రదాయాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి, రాజ్యాంగం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆపదొచ్చినా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై జరిగిన దాడిని ఓయి విద్యార్థి నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడికి నిరసనగా ఓయిలో ధర్నా నిర్వహించారు.
విద్యార్థుల నిరసన సమయంలో ఓయూ విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఇక తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో రాజకీయంగా ఎదిరించలేక టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాధ్యతాయుత హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిపై దాడి చేసిన రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. ఇక పోలీసులు టీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరించడం దారుణమన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో కేవలం ఈ కేసీఆర్ గారు బీసీలనే టార్గెట్ చేస్తూ బీసీల మీదనే ఈ యొక్క అమానుషం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారి మీద ఆరోపణలు వేసి ఆయన అణగదొక్కే ప్రక్రియ మరి బీసీ నేత కాబట్టి ఆయన మీద చేసి అరవింద్ గారి మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసమో మీరు ఒక్కసారి ఆలోచించాలి. రాజ్యాంగం మీద దాడి చేసే విధంగా, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ప్రజాప్రతినిధి అయినటువంటి బీసీ నేత మీద ఈ విధంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. అదే విధంగా జీవన్ రెడ్డి గారు దుబాయ్ పండ్ అయినటువంటి జీవన్ రెడ్డి గారిని వెంటనే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వర్గంలో ఒక ఎంపీ మీద, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎంపీ మీద దాడి జరిగితే గాడిదలు విక్కుతున్నావా, గడ్డి విక్కుతున్నావా? ఏం నీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని అడుగుతున్నా. ఇవాళ ఏమో ప్రెస్ మీట్ ఇచ్చి పసుపు బోర్డు లేదని రైతులు దాడి చేస్తున్నావు అని అంటున్నావు. నువ్వు నీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి వరి వేయకుండ్రి, వేరే పంటలు వేయండి అని చెప్తుంది. వేరే పంటలు ఎవడు కొనాలి? ఎలా పసుపు బోర్డుకు బదులు స్పైస్ బోర్డు వచ్చింది. ఎల్బీ నగర్లో ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజులు మనకు చాలా కీలకం, ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని రేవంత్ రెడ్డి కార్యకర్తలను కోరారు. ఎల్బీ నగర్లో దాదాపుగా 554 పోలింగ్ బూతులు ఉన్నాయని, దాదాపు 1,00,000 మెజార్టీ రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 45 బూతులుంటే 545 ఎల్బీ నగర్లో పోలింగ్ బూతులుంటే వెరిఫైడ్ ఎన్రోలర్స్ 500 మంది ఉన్నారు. పని ప్రారంభించిన వాళ్ళు 184 ఉన్నారు. పని మొదలు పెట్టిన వాళ్ళు 316 ఉన్నారు. అంటే మన వాళ్ళు ఎన్రోలర్స్గా నమోదైనా కూడా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని అనుకుంటున్నారు. కొంతమందికి కరోనా సమస్య ఉంది, ఇంకొంతమందికి కేసీఆర్ సమస్య ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ కరోనాను కేసీఆర్ను పారదూరాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలి. మిత్రులారా, సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది పెద్ద కోటను నిర్మించాలన్నా ఇటుక మీద ఇటుక పేర్చాల్సిందే. ఆ ఇటుక మీద ఇటుక పేర్చినప్పుడే కోటలను నిర్మించగలుగుతాం. ఇవాళ సభ్యత్వ నమోదు కూడా కోట నిర్మాణంలో ఇటుకలు ఎట్లనో పార్టీ నిర్మాణంలో సభ్యత్వ నమోదు కూడా అంత కీలకమైనది. యుద్ధం గెలవాలి అంటే కోట బలిష్టంగా ఉండాలి. కోట బలిష్టంగా ఉండాలి అంటే దాన్ని పకడ్బందీగా నిర్మించాలి. ఆ నిర్మాణంలో కార్యకర్తలు రాజ్యాంగాన్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నామని అఖిల భారత దళిత ముస్లిం ఆదివాసీ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ తెలిపింది. ఇక సమాజ నిర్మాణంలో దళిత మైనార్టీల పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వివిధ దళిత సంఘాలు, మైనార్టీ ముస్లిం నాయకులు పాల్గొని చర్చించారు. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రంట్ ఆధ్వర్యంలో బషీరాబాగ్లోని మీడియా పాయింట్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులను, అఘాయిత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, కులాలు జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కాపాడాలని అన్నారు. అనంతరం డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయటాన్ని తక్షణమే విరమించుకుని ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.
ఇక భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే కుట్ర జరగడం ప్రమాదకరమన్నారు. ఇలాంటి ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి సాంబయ్య, దేవేందర్, దయానందరావు, జి అవినాష్, అబ్రాస్ హుస్సేన్, ఈఎం సోహెబ్ తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యాలను ఈ వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి ఘటనల వెనుక ఉన్న వ్యక్తులు మరియు సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ వేదిక డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వెనుకబడిన వర్గాలపై అఘాయిత్యాలను ఖండిస్తుంది. తీర్మానం 3 రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను వారికి ఇవ్వాలని, ముఖ్యంగా ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని ఈ వేదిక కోరుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు President of Dalit Muslim Adivasi Progressive Party. So the main objective of this our organization is to unite all the marginalized communities, that is Dalits, Muslims and Adivasis together, and we want to fight for socio-political empowerment of all these sections of the society. And we are, it is a socio-cultural organization. It is not a political organization. It is just a stage. It is just a platform to unite all those Dalit and democratic constitutional forces to unify this country and to oppose the forces which are trying to divide and which are trying to change the constitution of India. This is our main objective, and for this purpose we have celebrated this event today, but unfortunately Dr. R.S. Praveen Kumar was the chief guest. He was busy at some place. He was unable to attend. సనత్నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. బస్తీ వాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ విజన్ ప్రేక్షకులకు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనకు ఈ రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది 3 years. అందుకని ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా అయితే రాజ్యాంగం రాసుకున్నామో ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్రజలకు తీసుకెళ్ళి ఏదైతే కేసీఆర్కి చేసే ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఆయన చేసేటి ప్రతి ఒక్కటి, రైతు బంధు కానివ్వండి, మన అదేవిధంగా మన దళిత బంధు కానివ్వండి, అట్లా ఎన్నో స్కీములు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్, మన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ప్రాజెక్టులు తీసుకొని, కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఈరోజు మనకు గ్రౌండ్ వాటర్ పెరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు దిక్కెళ్ళి ప్రతి చోట చెరువులు నింపుకుంటూ వస్తున్నారు. ఆ విధంగా మన తెలంగాణ ఈ రోజులో 3వ స్థానంలో ఉన్నది. ఒకప్పుడు ఎక్కడో ఉండే స్థానం ఈరోజు 3వ స్థానంలోకి వచ్చిందంటే అది మన కేసీఆర్ కృషి వల్లగానే వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆయన కానీ మన స్వస్థానం తెచ్చిన రిషి మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాడుతో తీగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు రామ్కోటిలోని తెలంగాణ సార్వత్రిక పరిషత్తులో జరిగిన కార్యక్రమంలో తెలుగు, హిందీ పాటలను ఆలపించారు. ఇందులో 40 మంది ఔత్సాహిక గాయకులు పాల్గొని తమ పాటలతో ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు అక్కిరాజు యోగిత మాట్లాడుతూ ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతోనే రిషి మ్యూజికల్ ఈవెంట్స్ సంస్థను స్థాపించామన్నారు. గత డిసెంబర్ 20న త్యాగరాయ గాన సభలో నిర్విరామంగా 5 గంటల పాటు ఏకధాటిగా పాటలు పాడామన్నారు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని 40 మంది గాయకులకు వేదికపై అవకాశం కల్పించి ప్రోత్సహించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏ ప్రపంచం నిర్వహించారు. రిషి మ్యూజికల్ ఈవెంట్స్ వచ్చేసి నా సాంస్కృతిక బ్యానర్ పేరండి. ఇటీవలే డిసెంబర్ 20వ తేదీన రిషి మ్యూజికల్ ఈవెంట్స్ బ్యానర్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు నేను ఒకదాన్ని మేల్ సింగర్గా ఉండి ఒక 12 మంది మేల్ సింగర్స్తో పెద్ద కార్యక్రమం త్యాగరాయ గాన సభలో నిర్వహించడం జరిగింది. ఇది 2వ ప్రోగ్రాము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఒక మ్యూజికల్ షోని ఇక్కడ ఏర్పాటు చేశాము తెలంగాణ సాంస్కృతిక పరిషత్లో. ఈరోజు కార్యక్రమంలో ఒక 35 మంది మేల్ సింగర్స్,
ఒక 7 ఫీమేల్ సింగర్స్ పాల్గొన్నారు. అప్కమింగ్ సింగర్స్ అంటే జనరల్గా ఒక వేదిక అనేది దొరకదు అని ఇబ్బంది పడే వాళ్ళ కోసం అని చెప్పి మేము మధ్యలో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. అమీర్పేటలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాదవ సంఘంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ నటే కరాటే కళ్యాణి దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అని మనం ఎంతో పవిత్ర భారతదేశంలో ఉన్నందుకు శ్రీకృష్ణుని యొక్క వారసులుగా ఉన్నందుకు గర్విస్తున్నాం. ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవం. వందనమో జనయిత్రి సుందర భారత రాత్రి వందే త్వం భూదేవి ఆర్యమాతరం జయతు జయతు నదయుగళాతే నిరంతరం అని మన భారతదేశం గురించి ఎన్ని విధాలుగా పాడుకున్నా, ఎన్ని విధాలుగా కొనియాడినా ఈ కర్మభూమిలో ఆ స్వామి అనుగ్రహంతో మనందరం ఇక్కడ నడయాడుతున్నాం. అటువంటి పుణ్యభూమిలో మనందరం 73వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా యాదవ్ ప్రముఖులందరూ కూడా మన జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత అందరూ కలిసి మన దేశం యొక్క, మన జాతి యొక్క, మన ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పుకున్న విధంగా ముందు జరగబోయే ప్రణాళికాబద్ధంగా జరగబోయే విషయాలన్నీ కూడా చర్చించుకుంటూ కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకు వెళుతున్నాం. యాదవులు మాధవుని యొక్క వారసులు. ఆ మాధవుని యొక్క వారసులందరూ కూడా కలిసికట్టుగా నిలబడితే ప్రతి దగ్గర 150 మంది. రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట్ పిఎస్ పరిధిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఫంక్షన్కి వెళ్లి వచ్చేసరికి ఇల్లును గుల్ల చేసి విలువైన సామాన్లు దొంగలు చోరీ చేశారు. మీర్పేట్లో దొంగల బెడద తీవ్రతరం అయిందని స్థానికులు వాపోతున్నారు. ఇలా ఫంక్షన్లో వెళ్ళారో లేరో అలా దొంగలు దోచేయడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక శివనారాయణపురంలోని ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడిన దుండగులు బీరువాను పగలగొట్టి 30 తులాల బంగారాన్ని ఎత్తుకు వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించి మొత్తం బంగారాన్ని రికవరీ చేశారు. తెలంగాణలో బుధవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఓ ఐఏఎస్ అధికారిగానే కాకుండా బాధ్యత గల తండ్రిగా 2 బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. హుందాతనంతో పాటు కుటుంబం పట్ల ఆత్మీయతను ప్రదర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో పాటిల్ ప్రసంగిస్తూ తన బిడ్డను ప్రేమగా చేతిలోకి ఎత్తుకున్నాడు. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక తరం ప్రజలు చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకోవాలని కలెక్టర్ వివరించారు. అధికారులుగా మనం ఉన్న పదవిని బట్టి మనం గౌరవించబడవచ్చు, కానీ స్వేచ్ఛను సాధించడానికి చాలామంది చేసిన త్యాగాలు ఫలితంగా మనం ఇక్కడ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని అది ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే సభను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు పాటిల్ భుజాన్ని ఎత్తుకున్న తన బిడ్డ అందరి దృష్టిని ఆకర్షించింది. పాటిల్ కుడి చేతిలో పట్టుకుని మైక్రోఫోన్ను తాకేందుకు ప్రయత్నించడం, వారించేందుకు కలెక్టర్ ప్రయత్నించడం ఎంతో ముచ్చటగా భావించారు అక్కడ ఉన్నవారు. ఈ కార్యక్రమం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్యామిలీ టైప్ ప్రజలంతా అచ్చమైన తండ్రిలా ఉన్న కలెక్టర్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అధికారులందరికీ ఈ గౌరవం ఉంది. మనం కనిపిస్తాం జనాలకి, వాళ్ళు మనకి గౌరవిస్తారు. కనిపించే లేని వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ పేరు ఎక్కడ కూడా కనిపించలేదు, కానీ వాళ్ళు ప్రాణాలు ఆహుతి పెట్టేశారు. దానివల్ల ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. ఈ రాజ్యాంగం నిర్మించి మనకి ఈ అవకాశం వచ్చింది మంచి ఒక బతుకు కోసం. సో దీనికి తప్పకుండా మనం కాపాడుకోవాలి. ఎంతో కష్ట అవసరం ఉన్నా సరే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన రాజ్యాంగం కాపాడుకోవడానికి, మన జనాలకి అభివృద్ధి కోసం పనిచేయడానికి ఎప్పుడైనా రెడీ ఉండాలి. అందరూ చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో చాలా టాప్లో ఉంటుంది. అట్లానే మనం ముందు కూడా ఈ సంవత్సరం ఇంకా మెయింటైన్ చేద్దాం, ఇంకా ముందుకు పోదాం. అట్లా ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.
తెలంగాణలో కరోనా తాకిడి రోజు రోజుకు అధికమవుతుంది. బుధవారం కొత్తగా 3,801 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,47,155కి చేరుకోగా మరణాల సంఖ్య 4,078కి పెరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 1,570 రోజువారీ కేసులు నమోదవగా రంగారెడ్డిలో 284, మేడ్చల్ మల్కాజ్గిరిలో 254 నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. ఇక గత 24 గంటల్లో మొత్తం 2,046 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా రికవరీ సంఖ్య 7,05,054కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 38,023గా ఉన్నాయని బులెటిన్ తెలిపింది. ఇక గత 24 గంటల్లో మొత్తం 88,867 నమూనాలను పరీక్షించారు. వీటితో ఇప్పటి వరకు పరిశీలించిన మొత్తం సంఖ్య 3.16 కోట్లకు పైగా ఉంది. కరోనా మరణాలు 0.55% ఉండగా రికవరీ రేట్లు 94.37% ఉంది.